2025 యూనియన్ బడ్జెట్ ముఖ్యాంశాలు. నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఆర్థిక వృద్ధి పెంచడం, మధ్యతరగతికి పన్ను సవరణలు అందించడం మరియు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం పైన దృష్టి పెట్టింది. ప్రధాన ముఖ్యాంశాలు: 1. ఆదాయ పన్ను మార్పులు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల రూపాయల నుంచి 12,80,000 రూపాయల వరకు పెంచారు. కొత్త పన్ను స్లాబ్లు ప్రవేశపెట్టబడ్డాయి. దీని ద్వారా మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు పొదుపు పెట్టుబడులు పెరుగుతాయి. 2. వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి. పంట దిగుబడిని మెరుగుపరచడానికి జాతీయ మిషన్ ప్రారంభించబడింది. ఇది 1.7 కోట్ల మంది రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల కోసం సబ్సిడీపై రుణాల పరిమితిని పెంచారు. తద్వారా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును కల్పిస్తారు. 3. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు తయారీ మూలధన ఖర్చులకు 11.2 లక్షల కోట్లు కేటాయించబడ్డాయి. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. 4. ఆర్థిక క్రమశిక్షణ. 2025-26కి ఆర్థిక లోటును జీడిపిలో 4.4%కి తగ్గించే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. 2031 మార్చి నాటికి డెట్టు జేపీ నిష్పత్తిని 57.1% నుంచి 50%కి తగ్గించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. 5. సామాజిక సంక్షేమం మరియు ఉపాధి. ఆహారం, ఎరువు, గ్రామీణ ఉపాధి సబ్సిడీల కోసం 4.57 లక్షల కోట్లను కేటాయించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరగ కోసం 86,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల ఉపాధిని కల్పిస్తుంది.